మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చైనా వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి. అసలు భారతదేశమే నేర్చుకోవాలి. ఏంటంటే రాబోయే రోజులు సోలార్ బ్యాటరీ అంటే పవర్ బ్యాటరీస్ వెహికల్స్కి వాడేటటువంటి కరెంటు వాహనాలు ఎక్కువ వాడబోతున్నారు. పెట్రోల్ డీజిల్ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ కరెంటు వాహనాలకి కావలసినటువంటి బ్యాటరీలని అత్యధికంగా ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి దేశం కిందన మారాల్సిన అవసరం ఉంది. అప్పుడు మన ఆర్థిక పరిస్థితి అగ్రభాగాన ఉంటుంది. ఇది నెంబర్ 1. సరే, సెమీ కండక్టర్ చిప్స్ విషయంలో చైనా నుంచి మనం లాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అందులోకి ప్రాథమిక దశలో ఉన్నాం. అది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి సోలార్ ప్యానెల్స్. ప్రతి ఇల్లు భవిష్యత్తులో సోలార్ ప్యానెల్స్ మీదనే నడవాలి. లేదంటే కరెంటు ప్రభుత్వాలు ఉత్పత్తి చేసి ఇచ్చేటటువంటి బిల్లుల లెక్కనైతే మనకు దోల తీరిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ తయారీ ఒకటి ప్రపంచంలో అగ్రగామిగా చైనా ఉంది. తక్కువ ధరతో ఎక్కువ ప్యానెల్స్ని అమ్మేటటువంటి స్టేజ్లో ఉంది. భారతదేశం లాంటి చోట్లన ఈ ప్యానెల్స్ విపరీతమైనటువంటి కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడే సొంత ప్యానెల్స్ తయారు చేసే దిశగా అడుగులు పడాల్సి ఉంది. మేక్ ఇన్ ఇండియానా, మేడ్ ఇన్ ఇండియానా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.